నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. పెళ్లిళ్ళు స్వర్గంలో డిసైడ్ అవుతాయి అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. పెళ్లి అనేది ఒక పెద్ద వేడుకగా కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే చాలా సాంప్రదాయాల ప్రకారం కొంతమంది గుళ్ళో చేసుకుంటూ ఉంటారు, ఇంటి దగ్గర చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఫంక్షన్ హాల్స్లో కూడా పెళ్లిళ్ళు అనేవి అంగరంగ వైభవంగా జరుగుతున్న తీరును కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ పెళ్లి అనేది ఎక్కడ జరుపుకున్నట్లయితే దానికి ఆ శాంటిటీ ఉంటుందో తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి వారిని అడిగే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. పెళ్లి అనేది నిజంగా అటు 7 తరాలు ఇటు 7 తరాలని ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక బృహత్కరమైనటువంటి ప్రక్రియ. అయితే ఇప్పుడు అన్ని తరాలు చూస్తున్నారో లేదో తెలియదు కానీ పెళ్లి వేడుకని మాత్రం చాలా గ్రాండియర్ గా చేయడానికి ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ ఉన్నారు. అయితే ప్రముఖ జ్యోతిష్య పండితులుగా మీరు ఏం చెప్తారు సార్? అసలు పెళ్లి అనేది ఎక్కడ చేయాలి, ఎక్కడ చేస్తే ఆ బంధం ఎక్కువ నిలబడుతుంది? ఇందాక మీరు అన్నారు కదా, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని. అది 100% వాస్తవమే. దాన్నే జన్మబంధం, ఏమిటి జన్మానుబంధం, ఒక స్త్రీ పురుషుల యొక్క బంధం అనేది దైవ నిర్ణయము. అది వాళ్ళ పుట్టుకతోనే, అనగా ఆ స్త్రీ పురుషుల యొక్క పుట్టుకతోనే వీళ్ళ జన్మానుబంధాల ప్రకారంగా స్వర్గంలోనే వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు నిశ్చయించబడుతుంది. అప్పుడే దాని ప్రకారంగా వీళ్ళ యొక్క జీవనం, జన్మబంధం, అలాగే అనుబంధం, వివాహబంధం అనే వివాహబంధంతో ముడిపడుతుంది. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగా స్వర్గంలో నిర్ణయించబడుతుంది అన్నారు కదా. ఆ స్వర్గం అనేది ఎక్కడ ఉంటుంది అంటే, వివాహం చేయడం అనేది ఒక స్వర్గం. అంటే ఆ ప్రక్రియ అంతా కూడా ఒక స్వర్గంలాగా, అంటే సంతోషంతో కూడుకున్న ప్రదేశం కాబట్టి స్వర్గం. అయితే మనం ఎక్కడ చేయాలి వివాహం? ఈ వివాహ విషయంలో వచ్చేసి ప్రధానంగా కూడా ఒక ఇద్దరు మ్యాచింగ్ నిశ్చయించడం కూడా ఇంపార్టెంట్. ఒక ఇద్దరి యొక్క వివాహ నిశ్చయం అనేది ప్రధానంగా పేర్లు అనేది ఇద్దరి పేర్లను చూసుకునేసి ఆ పేర్లను నిర్ణయించుకుంటాం. పేర్లు సరిపోలేదనుకోండి, ఒకరు పేరు మార్చి కూడా చేస్తూ ఉంటారు. అయితే అది ఎంతవరకు కరెక్టు అన్నది తర్వాత విషయం. ఎందుకంటే తలరాతే ఇక్కడ ప్రధానమైనది. ఒకవేళ వీళ్ళు ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, పేర్లు ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఇక్కడ జాతకాలు మనకు కలిసాయి అనుకోండి, అది ప్రధానంగా మ్యాచ్ అయిపోయింది. అదే అసలు జన్మానుబంధం. పేర్లు ఇద్దరు ఎవరి పేరు వాళ్ళది మ్యాచ్ కాలేదనుకోండి, అప్పుడు అమ్మాయి పేరు మార్చుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ లేని పక్షాన పేరు మార్చడం అనేది ఇంకా అది మనకు అర్థం కాని విషయమే. ఎట్లా అంటే, డేట్ ఆఫ్ బర్త్ లేదు, వాళ్ళ యొక్క తలరాత తెలియదు, ఇంకా పేరు మార్చి చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మాత్రం కరెక్ట్ కాదు, చెప్పలేం. ఇంకా వాళ్ళ జీవితం అనేది దేవుడికి వదిలేయాలి. అయితే ఇక్కడ మన జన్మ నక్షత్ర ప్రకారంగా ఉండి ఆ పేరుకి మనం మ్యాచ్ అయ్యింది అనుకోండి వాళ్ళ యొక్క పేర్లు. అది కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకున్నారు కదా. ఇక్కడ జాతక పరంగా మనకు మ్యాచ్ అయిపోయినప్పుడు వీళ్ళ పేర్లలో అమ్మాయి పేరును మార్చుకోవచ్చు. ఎందుకంటే అబ్బాయికి సరిపోయే విధంగా మార్చుకోవచ్చు. ఉన్న నక్షత్ర ప్రకారంగానే పేరు పెట్టుకోవచ్చు. లేదంటే మనం ఏ పేరు పెట్టినా పేరు మాత్రం ఇంకా అక్కడ ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ 2 జాతకాలు నిర్ణయించబడ్డాయి, మ్యాచింగ్. అయితే ఇదంతా ఓకే, సరిపోయింది. అయితే ఇంకా వివాహం ఎక్కడ చేయాలి, వివాహం ఎక్కడ చేస్తే బాగుంటుంది? ఇక్కడ వాళ్ళిద్దరి జాతకాల్లో, అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి జాతకాల్లో ఏదో ఒక దోషం అనేది 100% ఉంటున్నది, ఏ ఒక లోపాలు ఉంటున్నాయి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ వీళ్ళకు వివాహం ఎక్కడ చేస్తే ఆ దోషం కూడా వైదొలిగిపోతుంది అన్నది మనం ప్రధానంగా గ్రహించాలి. వివాహం అనేది ఎక్కడైనా సరే దేవాలయాల్లో, మనకు ఎక్కడైనా సరే దేవాలయాలు ఉంటాయి, పెద్ద పెద్ద దేవాలయాలు. ఆ దేవాలయాల్లో కళ్యాణ మండపం కూడా ఉంటుంది. అదే కళ్యాణ మండపంలో మనకు దేవుడికి కూడా కళ్యాణం చేస్తుంటారు. అదే కళ్యాణ మండపంలో మనుషులకు కూడా వివాహం చేయవచ్చు. ఇక్కడ మండపము, ముఖమండపము, కళ్యాణ మండపము ఇలా ఉంటాయి. అయితే ఇక్కడ జాతక దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా
ఎవరైనా సరే ఆ జాతక లోపాలన్నీ కూడా 10,000 లోపాలన్నీ కూడా ప్రక్షాళన జరగాలి అంటే దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో మాత్రమే వీళ్ళకు వివాహం చేయాలి. అక్కడ వివాహం చేయడం వల్ల అక్కడ ప్రత్యక్షంగా దైవ సన్నిధానము, అక్కడ ప్రత్యక్షంగా దేవుడు కొలువై ఉన్నాడు. ఎవరు? దేవుడే. అక్కడ అమ్మవారు, అయ్యవారు, వాళ్ళతో పాటు గ్రహాలు, అలాగే నాగా దేవతలు, అలాగే గణపతి అందరూ కూడా, ఆంజనేయ స్వామి, ఇలా చాలా చోట్ల వాళ్ళు కొలువై ఉన్నారు. అక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగి ఉన్నది. అటువంటి వాళ్ళ సమక్షంలో వాళ్ళే మనకు అతిథులు, వాళ్ళే ప్రత్యక్షమైనటువంటి ఆహ్వానం. మనం ముందుగా పెళ్లి పత్రికను కూడా ముందుగా ప్రధానంగా దేవుడికి ఇవ్వాలి. ఓకే. ఎవరికి ఇవ్వాలి? భగవంతునికి. ఎందుకంటే మనము ప్రత్యక్షంగా మనం వెళ్ళేసి ఆ దేవుడికి ఆ పత్రికను ఇవ్వడం ఏంటంటే ఆ భగవంతుని మనం ఆహ్వానిస్తున్నాం మన యొక్క కళ్యాణానికి. అనగా మనం గుడిలో చేస్తున్నటువంటి కళ్యాణానికి కూడా వాళ్ళను రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఆ రెండో పత్రిక ఏమిట్రా అంటే గురువుకి ఇవ్వాలి. ఎవరైనా సరే గురువుకి ఇవ్వాలి, పండితుడికి కానీ లేదంటే ఎవరైనా సరే గురువుకి ఇవ్వాలి. మూడవ పత్రిక ఏమిట్రా అంటే వధూవరుల కుటుంబాలకి ఆహ్వానం. అంటే వధువు తరపున వాళ్ళు వరుడికి ఇవ్వాలి, వరుడు తరపున వాళ్ళు వధువుకు కూడా ఇవ్వాలి. అక్కడ 3 అయిపోయాయి. తర్వాత ఇంకా అందరికీ, బంధువులకి, స్నేహితులకి అందరికీ ఇవ్వచ్చు ఈ ప్రక్రియ. అయితే ఈ వివాహం అనేది ఇంపార్టెంట్. మనం దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నట్టయితే వాళ్లకు సమస్త దోషాలన్నీ కూడా నశించిపోతాయి. వీలైనంత వరకు వాళ్ళ యొక్క జాతక చక్ర ప్రకారంగా నిర్ణయించబడినటువంటి ఆ బంధం అనేది ఇంకా బలపడుతుంది. 10,000 దోషాలైన ప్రక్షాళన జరుగుతాయి అన్నాను కదా. వాళ్ళలో ఉన్నటువంటి లోపాలన్నీ కూడాను క్రమక్రమంగా నశించిపోతాయి. వాళ్ళ బంధం అనేది జీవితకాలం కూడా కొనసాగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలన్నీ ఏమవుతాయంటే ఆ లోపాలకి ఇద్దరు చిన్న చిన్న తగాదులు పడుతూ ఉంటారు, చికాకులు పడుతూ ఉంటారు, ఎడముఖం పెడముఖం పెట్టుకుంటుంటారు. కానీ మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి ఒకరినొకరు అర్థం చేసుకొని మళ్ళీ ఇద్దరు కలిసిపోతారు. అదే బంధం. అలా వాళ్ళ జీవితాంతం అంతా కూడా గొడవ పడుకున్నా మళ్ళీ కలిసి జీవించడం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఇది అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నది. ఈ తంతంతా కూడా ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో జరుగుతూనే ఉంటుంది. కానీ దాన్ని కాస్త విడిపోయేటువంటి సమస్య రాదు, ఎడబాట్లు కూడా జరగవు. దేవాలయంలో చేయడం వల్ల సర్వదేవతలు ప్రత్యక్షంగా మనం ఆహ్వానించాం కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూస్తారు. అలాగే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన వివాహాన్ని వాళ్ళు తిలకించి వాళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. అది మనకు 1000 ఏనుగుల బలం. 1000 ఏనుగుల బలం అంటే ఆ ఇద్దరికి కూడా జీవితకాలం కూడా ఎటువంటి కష్ట నష్టాలైనా కూడా వస్తుంటాయి, మళ్ళీ వెంటనే తొలగిపోతుంటాయి. అవి జీవితకాలం పీడించవు, జీవితకాలము వాళ్ళని పట్టి పీడించవు. కొంతమందికి జీవితకాలం పీడిస్తూనే ఉంటాయి. ఇటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలి అంటే దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో వివాహం చేసుకున్నట్టయితే ప్రత్యక్షంగా పరోక్షంగా మనుషులే కాకుండా సాక్షాత్కారంగా భగవంతుడు, ఆ దైవం కూడా ఆ వివాహ వేడుకను చూసి ఆనందించి వాళ్ళు కూడా తదాస్తు అని ఆశీర్వదిస్తారు. అదే మన జీవిత బంధం అనేది బలపడుతుంది. అలానే గురువుగారు చాలా మంది అటు వధువు ఇంటి దగ్గర కానీ లేదా వరుడు ఇంటి దగ్గర కానీ పెళ్లి చేస్తూ ఉంటారు. మరి దీన్ని ఏమని చెప్తారు మీరు? రెండో విషయం మీరు ఇందాక అన్నట్టుగా అయితే ఇక్కడ జాతకాలు బాగా బలంగా ఉన్నాయి, మంచి జాతకాలు అంటే ఇద్దరు కూడా బలమైనటువంటి జాతకస్తులు. అటువంటి వాళ్ళకి మనం ఇంటి దగ్గర వివాహం చేసుకోవడమే శుభప్రదం. ఓకే, ఇంటి దగ్గరే అంటే మన స్వగృహమునందే వివాహం చేసుకోవడం శుభప్రదం. ఎందుకంటే ఆ ఇల్లు 10 మంది దంపతులు ముత్తైదులతోటి కలకలలాడుతూ, అంటే చిన్న పిల్లలు వీళ్ళే దేవతలు. ఎవరు? పిల్లలే, పసిపిల్లలే దేవతలు. వీళ్ళందరూ కూడా ఆ ఇంట్లో తిరుగుతూ కలకలలాడుతూ ఉండడం వల్ల ఆ ఇంటికి కళ
వైభవం అనేది ఏర్పడుతుంది. ఇక్కడ 10 మంది ముత్తైదులు దంపతులు అని చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా వచ్చి ఆశీర్వదించడం అనేది జరుగుతుంది. మన ఇంట్లో మన స్వగృహం నందే వివాహం చేసుకోవడం అనేది శుభప్రదం. మనకు మన ఇంటికి కూడా 10 మంది యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. 10 మంది అనుగ్రహం అనేది మనకు పాజిటివ్ శుభప్రదంగా జరుగుతుంది. లేదు ఇది కాని పక్షాన మూడవది మనకు ఫంక్షన్ హాల్ అంటారు కదా, అంటే కళ్యాణ మండపం అనేది మనకు దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపమే మండపం. రెండోది చాలామంది ఏంటంటే ఊరి బయట కానీ ఎక్కడెక్కడ పడితే అక్కడ మెయింటెనెన్స్ చేస్తే ఎక్కడెక్కడో ఈ కళ్యాణ మండపాలు పెట్టుంటారు. అయితే ఏమిటి అంటే అధిక సంఖ్య అంటే మనకు వివాహం చేసుకుంటుంటే 100 మంది కాకుండా 1000 మంది వస్తున్నారు. అటువంటి అప్పుడు ఫంక్షన్ హాల్లో చేసుకోవడం మంచిది. అది కూడా పూర్తిగా వీళ్ళ జాతకరీత్యా ఎటువంటి అయినా లోపాలు ఉన్నా కూడా ఆ ఫంక్షన్ హాల్లో చేయడం అనేది సంబంధం లేదు. ఎందుకంటే వీళ్ళ జాతకం తలరాత వీళ్ళదే, ఆ ఫంక్షన్ హాల్ అన్నది ఫంక్షన్ హాల్ అదే. దానివల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ లేదు. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, దేవాలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపంలో చేస్తేనే మనకు పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. అంతేకాకుండా మనకు శుభాశుభాలు అనేటివన్నీ కూడా వర్తిస్తాయి. చక్కగా వాళ్ళ బంధం అనేది నూరేండ్లు కూడా కొనసాగే అవకాశం. ఏమన్నా చేసుకున్నట్లయితే అంటే దేవాలయాల్లో పెళ్లి చేసుకోలేని వాళ్ళు ఎక్కడైనా డెస్టినేషన్ వెడ్డింగ్ అని కానీ ఫంక్షన్ హాల్స్ లో మండపారాధన లాంటివి ఏమన్నా చేసినట్లయితే ఆ శాంటిటీ వస్తుందంటారా? ఇందులో మనం కూడా ఇందాక మీరు అన్నట్టుగా కొన్ని కార్యక్రమాలు ఏవి అంటే, ఇప్పుడు అమ్మాయి పుష్పవతి అయింది, మనం ఆ ఫంక్షన్ చేయాలి. వాటికి ఫంక్షన్ హాల్ అయినా సరే లేదంటే ఇంట్లో అయినా కూడా చెయ్యాలి. దేవాలయాల్లో చేయకూడదు. దేవాలయంలో చేయకూడదు. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా మనము ఏ కార్యక్రమాన్ని అయితే దేవాలయంలో చేయాలి, ఏ కార్యక్రమం చేయకూడదు. ఇంకా చెప్పాలంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు అడిగిన ఆ సందేహానికి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వివాహ సమయంలో వివాహ ఘట్టంలో మాంసాహారం పెడుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది వివాహము అనే ఒక అత్యంత శుభప్రదమైనటువంటి ఘట్టంలో మాంసాహారం పెట్టకూడదు. కంపల్సరిగా ఇంట్లో అయినా సరే లేదంటే దేవాలయంలో అయినా సరే లేదా ఫంక్షన్ హాల్లో అయినా సరే ఇలాంటివి చేయకూడదు. అందులో ఇలాంటి చేసేవాళ్ళు దేవాలయంలో చేసుకోకూడదు. ఇలాంటి చేసుకునేవాళ్ళు దేవాలయంలో చేసుకోకూడదు. ఇటువంటి వాళ్ళు ఇంటి దగ్గర అయినా చేసుకోవచ్చు, లేదంటే ఫంక్షన్ హాల్ చేసుకోవడమే అన్ని విధాల ఉత్తమం. ఏది ఈ యొక్క నాన్ వెజ్ అంటే విందు భోజనాలు. ఈ విందు భోజనాల్లో తీపి అనేది శుభప్రదమైనది. దేవాలయాల్లో చేసేటువంటి కార్యక్రమానికి ఈ నాన్ వెజ్కి వాళ్ళకి కుదరదు. దేవాలయంలో అయినా సరే ఫంక్షన్ హాల్లో అయినా సరే ఇంట్లో అయినా సరే తీపి అనేది విందు భోజనం అనేది శుభప్రదం. ఇటువంటి వాళ్ళకి ఫంక్షన్ హాల్ అనేది ఇప్పుడు ఏర్పడింది. అయితే ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లలో అంటే జీలకర్ర బెల్లం పెట్టేటువంటి ఆ సమయం కూడా మించిపోయిన తరువాతనే ఆ కార్యక్రమం అనేది జరుగుతుంది. వాస్తవం. అంటే మరి ఆ లగ్నం అనేది దాటిపోయిన తర్వాత జరిగేటువంటి ఈ తంతు ఏదైతే ఉందో దాన్ని అసలు ఎలా చూడాలంటారు? వాస్తవంగా చెప్పాలంటే దానికి సమయ సందర్భాలు లేవు. దీన్ని రాక్షస వివాహం కూడా అని అనొచ్చు. అంటే వాళ్ళకు సమయం అంటే ఏమీ లేదు, ఎప్పుడైనా చేసుకుంటారు. దాన్ని రాక్షస వివాహం అని కూడా అంటారు. మనకు ఇవన్నీ చూడడం దేనికి? మంచి వారము, మంచి తిథి, మంచి నక్షత్రము, అలాగే మంచి శుభ లగ్నము. శుభ లగ్నము ఇంగ్లీష్ వాడు కూడా దీన్ని ఆచరిస్తాడు. గుడ్ టైం బాబు టైం. గుడ్ టైమా బ్యాడ్ టైమా అనేది కూడా వాళ్ళు కూడా దీన్ని ఆచరిస్తారే. అలాంటప్పుడు మనము ఇంకెంత ఆచరించాలి? అదే లగ్నం, శుభలగ్నం. ఆ ముహూర్తానికి ఆ సమయానికి కరెక్ట్గా ఇందాక మీరు అన్నట్టుగా జీలకర్ర బెల్లం పెట్టే తీరాలి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాంగళ్య ధారణ కూడా చేసే తీరాలి. మీరు అన్నట్టుగా ఇప్పుడు వివాహ సమయం అనేది
చేసుకునేటువంటి వధూవరులు ఏంటంటే చుట్టాల కోసం చేసుకుంటున్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ముహూర్తం పెట్టినటువంటి అయ్యగారికి విలువిస్తూ, అక్కడ చేస్తున్నటువంటి పూజారికి విలువిస్తూ, అలాగే వీళ్ళిద్దరికన్నా కూడా ముందు చేసుకున్నటువంటి వధూవరులు బాగా బలంగా జీవితాంతం కలిసిమెలిసి సుఖంగా నిండు 100 ఏళ్ళు వాళ్ళ జీవితం కొనసాగాలని ఆలోచించడం లేదు. ముందుగా వచ్చేటువంటి చుట్టాల గురించి ఆలోచిస్తున్నారు. మా బామర్ది రాలేదు, లేదంటే మా అత్త రాలేదు, మా అక్క రాలేదు, మా చెల్లెలు రాలేదు అని చెప్పేసి, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నది వాళ్ళ కోసమే కదా పెళ్లి చేసుకుంటున్నామనే వాళ్ళు ఉడక ఉన్నారు. వాళ్ళు 10 మంది లేకపోతే పెళ్లి ఎందుకు చేసుకోవాలి అని చెప్పేసి కూడా వాదించేవాళ్ళు ఉంటారు. 10 మంది కోసం కాదు, వీళ్ళిద్దరూ సుఖంగా ఉండాలి ముందు. ఏమిటి? ఎవరిద్దరు? చేసుకున్నటువంటి వధూవరులు ఇద్దరు సుఖంగా ఉండాలి. వీళ్ళిద్దరూ బాగలేకపోతే అక్క ఏం చేస్తుంది, అత్త ఏం చేస్తుంది, మేనమామ ఏం చేస్తాడు, అన్నదమ్ముళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బాగుంటే వీళ్ళు బాగుంటారు, వాళ్ళు బాగలేరంటే అందరి యొక్క మనసులు డిస్టర్బ్ జరుగుతుంది. అందుకనేసి ప్రధానంగా వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం కావాలి. అంతవరకే మనకు సమయానుకూలంగా ముహూర్త ప్రకారంగా వివాహం జరిపించేసి ఆ తర్వాత వీళ్ళ అందరి చేత ఆశీర్వదించవచ్చు. వచ్చేటువంటి బంధువులందరూ కూడా, ముఖ్యమైనటువంటి బంధువులందరూ కూడా వాళ్ళందరి చేత వీళ్లకు ఆశీర్వాదం అనేది ఇవ్వాలి. అప్పుడు ఆ పెళ్ళి సమయ ప్రకారంగా మంచి ముహూర్త ప్రకారంగాను మాంగళ్య ధారణ జరిగింది. తర్వాత వచ్చిన అతిథులందరి చేత వాళ్ళ యొక్క మన్ననలు, ఆశీర్వాదాలు కూడా తీసుకున్నట్టయితే ఆ వివాహం శుభప్రదంగా ఉంటుంది. అయితే జాతకంలో కొన్ని దోషాలు ఉన్న చిన్న చిన్న శాంతి పూజలని, హోమాలని అవి చేయించిన తర్వాత ఈ పెళ్లి తంతు అనేది నిర్వహిస్తూ ఉన్నారు కదా, దీనివల్ల వాళ్ళిద్దరూ కూడా ఫ్యూచర్ లో కలిసిమెలిసి ఉండటానికి దోహదపడతాయంటారా? ఇవన్నీ మనం చూసే దాంట్లో అంటే మనం ఇద్దరి యొక్క మ్యాచెస్ చూసే దాంట్లోనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు కానీ లేదంటే అబ్బాయి కానీ ఒకరినొకరు ఇష్టపడతారు. కానీ ఇక్కడ మనం మ్యాచింగ్ చూస్తాం కదా, ఆ మ్యాచింగ్ చూసిన వాళ్ళపైన ఆధారపడి ఉంటుంది. వీళ్ళ జీవితం అంతా కూడా ఏమిటి అన్నది అతని పైన ఆధారపడి ఉంటుంది. అతను చూసి వీళ్ళ జీవితం గురించి అంతా కూడా క్షుణ్ణంగా పరీక్షించి ఏదైనా సరే లోపాలు ఉన్నప్పుడు జరగబోయేటువంటి నష్టాన్ని ముందే గ్రహించి దానికి సంబంధించి పరిష్కారం చేసి వివాహం చేసినట్టయితే ఆ నష్టపోయేటువంటి సమస్య అనేది వైదొలిగిపోయి చిన్న చిన్న స్వల్పమైనటువంటి సమస్యలతో వాళ్ళు బయటపడతారు. ఓకే, అయితే ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి, రిజిస్టర్ మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు కదా, సో మరి వీటిని ఎలా చూడాలంటారు, ఎలా అర్థం చేసుకోవాలి? ఈ ప్రేమ వివాహాలు అన్న చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు జరుగుతున్నటువంటి తంతంతా కూడా అదే. ఇదంతా కూడా కుజదోష ప్రభావం వల్ల కలిగేటువంటి సమస్యలే. కుజదోషము అనగా కుజుడితో సూర్యుడి కలయిక జరిగింది, కుజుడితో శుక్రుడి యొక్క కలయిక జరిగిందనుకోండి, ఆ వివాహం అనేది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రేమించుకోవడం, మళ్ళీ విడిపోవడం, లేదనుకోండి ప్రేమించామని చెప్పేసి పట్టుదలతో పెళ్లి చేసుకున్నా మళ్ళీ కొద్ది రోజుల తర్వాత విడిపోవడం అనేది, ఇవన్నీ జరగడానికి మూల కారణం ఏమిటంటే కుజదోష ప్రభావం. అయితే మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా జరుగుతుంది కదా అని వీళ్ళు కూడా ప్రశ్నిస్తారు, అంటే అడుగుతారు. అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ కుజదోషం వల్ల ప్రేమించడము, ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న అది కూడా విఫలమైపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ప్రేమించిన అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు, కానీ అది జరగకపోవచ్చు. ఎందుకు జరగకపోవచ్చు అంటే ఈ కుజదోష ప్రభావం వల్ల వీళ్ళ పెళ్లి అనేది జరగకపోతుంది, ఆగిపోతుంది. ఇక్కడ ఎట్లా అయితే అనుకున్న వాడిని వివాహం చేసుకోవాలన్నది ఎలా జరగకుండా పోయిందో, వివాహం అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా చూసి చేసుకున్నా కూడా ఆ వివాహం కూడా నిలబడదు. ఎందుకంటే ఆ కుజదోష ప్రభావం వల్ల విడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రేమించిన వాడిని ఎలా చేసుకోవాలనుకొని చేసుకోలేకపోయారో, అలాగే అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కూడా జీవితం అనేది చక్కగా కాపురం అనేది సాగదు. దానికి సంబంధించి ముందుగానే మనం దాన్ని పసిగట్టి దాన్ని పరిశీలించి దానికి సంబంధించినటువంటి మనం పరిష్కారం చేసుకున్నట్టయితే, ఇప్పుడు మనకు గాయమైంది, ఆ గాయానికి ఏదైనా మందు పూసుకున్నామనుకోండి, అది కాస్త సెప్టిక్ కాకుండా నయం అవుతుంది. అట్లాగే
ఆ సమస్య ఉంది, దానికి సంబంధించి మనం చిన్న పరిష్కారం చేసుకున్నట్టయితే, అది చిన్నదైనా పెద్దదైనా ఆ పరిష్కారం అంటే ఆ స్థాయిని పట్టి ఉంటుంది, దానికి పరిష్కారం చేసుకున్నట్టయితే ఆ సమస్య కూడా లేకుండా వివాహం తర్వాత వాళ్ళు జీవితాంతం కలిసిమెలిసే ఉంటారు. ఒకవేళ జరగాల్సిందే ఉన్నా, విడిపోవాల్సినంత ఇది ఉన్నా, ఒకరోజు, వారం రోజులు, లేదా నెలలో, 3 నెలలు, 1 సంవత్సరం ఎడబాటయి మళ్ళీ కలిసి జీవితం కొనసాగిస్తారు. ఇలాంటివన్నీ కూడా మనం అందరికీ కూడా పూర్తిగా సంపూర్ణంగా ఇందులో అర్థం కాదు. మనము అనుకున్నది ఒకటి, జరిగేది ఇంకొకటి. వాటిని గ్రహించి గమనించి మనం చేసినట్టయితే వీళ్ళ సంసార జీవితం ఏదైనా సరే, వాళ్ళ సంసార జీవితం సుఖంగా ఉండడానికి, సంతోషంగా సాగడానికి, అలాగే వాళ్ళ బంధం, వాళ్ళ యొక్క భార్యాభర్తల బంధం అనేది కంటిన్యూగా నిండు 100 ఏళ్ళు కలిసిమెలిసి జీవించడానికి మనం ఏదైనా సరే మార్గాన్ని చూసుకుంటూ చక్కగా సమయానుకూలంగా ప్రతి దాని నుంచి మనము తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా వాటన్నిటి నుంచి తప్పించుకొని జీవితాన్ని చక్కగా 3 పువ్వులు 6 కాయల మన జీవన బంధాన్ని కొనసాగించేలాగా మనం ప్రతిదాన్ని ఆచరించాలి, పాటించాలి. ప్రతి విషయాన్ని కూడా మనం చిన్నగా లైట్ తీసుకోకూడదు, దాన్ని అలానేసి పిచ్చిగా ప్రవర్తించకూడదు. ఎలా చేసుకోవాలో అలా చేసుకొని వెళ్తూనే ఉండాలి. మనము 10 మందికి సంబంధించి ఆలోచించాలి. ఏది చేస్తే మంచి జరుగుతుంది, ఏది చేస్తే రాంగ్ అవుతుంది అనేది కూడా వీటన్నిటిని గమనించిన వాడు, గ్రహించిన వాడే మానవుడు. మానవ జన్మే అత్యంత పవిత్రమైనది, అత్యంత పుణ్యమైనది, అత్యంత శుభప్రదమైనటువంటిదే మానవ జన్మ అనేది. ఎందుకంటే ప్రతిదీ తనకి గ్రహించే శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అనేది అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. దాన్నే మానవ జన్మే పవిత్రమైనది అని చెప్పడం. అందుకనేసి మనం ప్రతి విషయాల్లో కూడా ఆచరిస్తూ, ప్రతిదీ సూచిస్తూ, పాటిస్తూ మనము మన జీవితాన్ని శుభప్రదంగా సాగించడం అంటే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అనేది ముందు ఆచరించినప్పుడే మనిషి అతను జీవితంలో పాస్ అవుతాడు. ధన్యవాదాలు గురువు గారు. ఈరోజు పెళ్లిని అసలు ఎక్కడ చేసుకున్నట్లయితే ఆ బంధం అనేది నిలబడుతుందో వివరించారు. ధన్యవాదాలు మీకు. సర్వే జన సుఖినో భవంతు.